ఇప్పుడు నిత్యత్వంలో నీకు ప్లేస్ ఉందో లేదో నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు ఈరోజు ఎంత గొప్ప సేవకుడువో ప్రవక్తమని చలామణి అవుతున్నావో, లేకపోతే నువ్వేమైనా ప్రవక్తివి లేకపోతే ఇంకేమని చలామణి అవుతున్నావు, నువ్వు ఎంత సంపాదించావు, ఎంత గొప్ప మందిరం కట్టినా అక్కడ దాశిక బాబా దేవుడికి ఇవ్వాల్సిన పరిశుద్ధత కానీ దేవుడికి ఇవ్వాల్సిన మహిమ కానీ అక్కడ లేకపోతే అది అంతా స్మాష్ అయిపోతుంది. నువ్వు కానీ నీ వెనక వాళ్ళు కానీ రేపు నిత్యత్వంలో ఉండరు. బాగా అర్థం చేసుకోవాలా. పూరి గుడిసెలో నువ్వు ఉన్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీతో ఉంటే గనక, దేవుడు దైవ సన్నిధి నీతో ఉంటే గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను. విరిగి నలిగి నువ్వు ఉన్నావా? దైవ ఆత్మకి స్థానం ఇచ్చావా? దేవుడు నీతో ఉన్నారా? ఎవరు లేకపోయినా పర్లేదు, దేవుడు నీతో ఉన్నారు కదా. పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.